హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి, దేవుడిచ్చిన ఈ ప్రశస్తమైన సమయానికి యేసయ్య నామానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. హల్లెలూయా. దేవుని మాటలు వినుట మనకెంతో ఆశీర్వాదకరం, మనకెంతో దీవెనకరం ప్రేమైన వలన. ఎందుకు ఆ మాటలు చెప్తున్నానంటే, ప్రతిసారి కూడా ఎటు తోచని, ఒకవేళ నిజంగా నాకు అనిపిస్తది, ఏ మార్గంలో వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితుల్లో మనల్ని సరైన మార్గంలో నడిపించేది వాక్యమే. అంత మాత్రమే కాకుండా మనకు రావాల్సిన ఆశీర్వాదాలు ఏ రీతిగా వెళ్తే వస్తాయో కూడా చెప్పేది కూడా వాక్యమే ప్రేమైన వాళ్ళ హల్లెలూయా. అటువంటి జీవం కలిగిన దేవుని వాక్యం ఎదుట ఆయన వాక్యపు వెలుగులోకి మనల్ని నడిపించిన యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేక సార్లు అనేక అంశాలను బట్టి మనం ప్రభుని స్తుతిస్తూ ఉంటాం. ఒకవేళ ఒక అద్భుతాన్ని బట్టి కొద్ది రోజులు స్తుతిస్తుంటాం. ఒకవేళ అంతకంటే మరొక అద్భుతం అయితే మరీ ఎక్కువ రోజులు దేవుని స్తుతించేవారిగా ఉంటాం. అయితే బైబిల్‌లో నిజంగా ఎప్పుడు కూడా దేవుని స్తుతించేవారిగా ఉన్నారంట ప్రేమైన వాళ్ళు. హల్లెలూయా. ఏ రీతిగా అంటే ఒకవేళ నాకు అనిపిస్తది, ఏ రీతిగా అన్నట్లుగా అయితే నిజంగా దేవుడిచ్చిన ఒక తలంపులు నేను మీతో పంచుకోవాలని ఆశపడతాను. అనేక సార్లు ఆశీర్వాదాలను బట్టి మనం దేవుని స్తుతిస్తూ ఉంటాం. అయితే దేవుడు ఈ చెబుతున్న మాట, దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి మనం స్తుతించే బద్ధులమై ఉన్నాం ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా. అవును బ్రదర్, నేను రక్షణ పొందితేనే నేను స్తుతించాను గదా! మరి అనుదినము అంటే ప్రేమైన వాళ్ళరా, నిజంగా అనుదినము మనం రక్షణలో కొనసాగుతున్నామంటే, లేకపోతే రక్షణలో నడుస్తూ దేవునితో కలిసి మనం ఉంటున్నామంటే, అది దేవుడు ప్రతిరోజు ఆయన చూపిస్తున్న కృపే ప్రేమైన వాళ్ళ. ఆయన కృప లేకపోతే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎంతమంది పడిపోలేదు, ఎంతమంది ఈరోజు లోకంలో కలిసిపోలేదు. అయ్యా, ఒకప్పుడు నేను దేవుని బిడ్డగా ఉండేవాడిని అని చెప్పేవాళ్ళు మన కళ్ళ ముందు కోకొల్లలుగా ఉంటున్నారు. అయితే నీవు నేను ఇంకా దేవునిలో ఉన్నామంటే దానికి కారణం ఎవరు? యేసు ప్రభు ప్రేమ. ఆయన చూపించిన దయా ప్రేమ. కాబట్టి అంత మేలు మనం ప్రతిరోజు పొందుతూ నిజంగా దేవుని స్తుతించే వారిగా ఉన్నామా? ఒక్కసారి మనల్ని పరిశీలించుకో. అనేక సార్లు అనేక అద్భుతాలను బట్టి మాత్రమే దేవుని గణపరుస్తుంటాం. అయితే అసాధారణమైన అద్భుతం ప్రేమైన ఇది రక్షణలో కొనసాగించబడడం. మనం కొనసాగించబడితేనే కదా పరలోకపు వారసులైతాం. కొనసాగించకుండా పోతే మన నీతి అసలు జ్ఞాపకమే రాదంట ప్రేమైన. మరి దేవుడు ప్రతిరోజు ఆయన రక్షణ మార్గములు మనల్ని నడిపిస్తూ కాపాడుతుండగా ప్రతిరోజు మనం ఆయన రక్షణను బట్టి దేవుని స్తుతిద్దాం. తద్వారా దేవుని కనపరిచి దేవుడు చెప్పిన మాట దేవుని స్తుతిస్తే వచ్చే ఆశీర్వాదాలన్నీ మనం పొందేవారిగా ఉండడం ప్రారంభిద్దాం. హల్లెలూయా. ఇంతవరకు ఒకవేళ మీకు ఇచ్చిన రక్షణను బట్టి దేవుని మీరు స్తుతించకుంటే ఇప్పటి నుంచి దేవుని స్తుతించేవారిగా, దేవుని కనపరిచేవారిగా ఉండడం ప్రారంభం. తనలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి, ఈ బంగారు పాదాలకి వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసి గొప్ప దేవస్థానం. అనేక సార్లు మాకు మీరు ఇచ్చిన ఈవులను బట్టి, అనేక సార్లు మీరు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి, అనేక సార్లు మీరు చేసిన అద్భుతాలను బట్టి మేము దేవుని స్తుతించేవారిగా ఉన్నాం. అయితే శ్రేష్టమైన రక్షణ అనుదినము తండ్రి ప్రభా, ఆ రక్షణ మార్గంలో నడవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి అనుదినము నేను స్తుతించేవారిగా, నేను కనపరిచేవారిగా ఉండుటకు మాకు కృప చూపించి మేము పొందుతాం. అయ్యా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి వారు ఎదురు చూస్తున్న మేళ్ళు, ఆశీర్వాదాలు, అద్భుతములతో నింపండి. ఏ దీవెన కోసమైతే అనేక దినాలుగా కనిపెడుతున్నారు, ఆ దీవెనలన్నీ నాయన నజరేయుడగు యేసు నామములో అనుగ్రహించబడును గాక. నీ బిడ్డలు స్వతంత్రించుకుందరు గాక. వారి చర్యకు సహకరిస్తున్న మరి బిడ్డలను అయ్యా తండ్రి ప్రభు, ప్రతి బిడ్డను అయ్యా మరి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేస్తున్నారు అయ్యా, అందరినీ చూసిన ప్రతి బిడ్డను వారి కుటుంబం పేరు పేరును ఆశీర్వదించి దీవించి మేము పొందిన వరకు ప్రతి ఒక్కరిని రాకడ వరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచు. కుటుంబాలుగా దీవించాలి. కుటుంబాలుగా ఆశీర్వది. ఏ కుటుంబంలో అయితే నేను చూపిస్తున్నాను అనేక దినాలుగా కుటుంబంలో ఉన్న సమస్య, బాధ, ఎంతగానో వారు కనపడుతున్నారు ఆయన. వారి జీవితంలో దేవుని కార్యం సంపూర్తిగా అవునుగాక. దీవించి అదే రీతిగా తనకి ఆర్థికంగా ఇబ్బంది, జాబ్ రావాల్సి ఉంటుంది, అనేక దినాలుగా ఇతరుల చేత బాధించబడుతున్న వారిని విడిపించబోతున్నారు ఆయనకి స్తోత్రం. సమస్త మహిమ నీకే చెల్లిస్తాం అయ్యా. వారికి దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వదకరంగా వచ్చి మీరే మహిమ సమస్త మహిమ నీకు చెల్లిస్తాం. ఏసయ్యా, ఏదైనా నచ్చిపెట్టి దత్తక్షించడానికి గెలిచి ఏసయ్యా అద్వితీయ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.